హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే బజాజ్ NS 160 వీడియో అన్నమాట. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో కలర్స్ చూసుకుంటే రెడ్, బ్లాక్, గ్రే, వైట్ 4 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. మనకు ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వెల్స్. ఇంకా దీని ఇంజిన్ విషయానికి వస్తే BS 6.2 ఇంజిన్, CC వచ్చేసి 160.3 SOHC ఇంజిన్ తో అయితే నడుస్తుంది. దీని పవర్ వచ్చేటప్పటికి 17.02 PS 9000 RPM లో ఉంది. ఇకపోతే దీని టార్క్ వచ్చేసి 14.6 న్యూటన్ టార్క్, 7250 RPM. డ్రైవ్ టైప్ అయితే ఇది చైన్ తోనే వస్తుంది. సో ఏంటంటే చైన్ అనేది మనకు పూర్తిగా అయితే ఓపెన్ లో ఉంటది. సో ఏంటంటే మనం ప్రతి ఒక్క 500 కిలోమీటర్ కి చైన్ అయితే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే మనకు ఈ బండ్లో అనేది ఫుల్లీ అయితే మొత్తం అంతా LED లైట్స్ ఇచ్చారు. మన ఫ్రంట్ హెడ్ లైట్, సిగ్నల్ లైట్లు, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LED తోనే ఇచ్చారు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన డిస్ప్లే కూడా అయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే మనకి ప్రాపర్ గా అయితే వచ్చింది. స్విచెస్ క్వాలిటీ బాగున్నాయి. డిస్ప్లే క్వాలిటీ కూడా చూడడానికి అయితే బాగుంది. ఇందులో మనకి డే బై డే ఉండే ప్రతి ఒక్కటి ఉంది. నెక్స్ట్ కీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కొంచెం కొత్తగా డిజైన్ ఏదైనా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇది ఇప్పుడు పాత మోడల్ కీ లాగా అయితే ఉంది, కానీ పర్లేదు, బాగానే ఉంది. ఒకసారి కీ పెట్టి ఆన్ చేసి అయితే చూద్దాం. మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే ఎలా ఉందో మీరైతే చెక్ చేసుకోవచ్చు. డే టైంలో విజిబిలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకైతే పైన ఒక లైట్ అయితే చూసుకోవచ్చు. రెడ్, గ్రీన్ ఆర్ బ్లూ కూడా వెలుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకు బ్యాక్ సైడ్ శారీ గార్డ్ ఉంది. ఫుట్ రెస్ట్ క్వాలిటీ బాగుంది. దీనికైతే 5 గేర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ 235mm డిస్క్ అయితే ఉంది. ఇది డ్యూయల్ ఛానల్ ABS అయితే రన్ అవుతుంది. చాసిస్ విషయానికి వస్తే గ్రే కలర్ పెరిమీటర్ చాసిస్ అయితే దీంట్లో యూజ్ చేశారు. ఇది మనకు హైవే రోడ్ లో వెళ్ళేటప్పుడు చాలా స్టెబిలిటీగా అయితే చాలా బాగుంటది క్వాలిటీ అనేది. ఫ్రంట్ సైడ్ కి వస్తే 33mm అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ ఫ్రీ లోడ్ మోనోషార్క్ అయితే సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ ఉన్న సస్పెన్షన్ ని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని టైర్లు వచ్చేసి 2 అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఎల్ఏ వీల్స్ అయితే వచ్చేసాయి. సో ఏంటంటే ఈ 2 మనకు టైర్లు ట్యూబ్లెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/80 17 ఇంచ్ అయితే టైర్ అయితే లభిస్తుంది. సో మనకి ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 130/70 17 ఇంచ్ టైర్ అయితే లభిస్తుంది. ఈ బండిలో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. 170mm అయితే ఉంటుంది. మన ఇండియన్ రోడ్లకి 160 ఉంటే సరిపోద్ది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 805mm అయితే ఉంది. సో ఈ బండి ఎవరైనా రైడ్ చేయాలనుకుంటే 5.5 కన్నా ఇంకా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా అయితే సెట్ అవుద్ది ఇది. ఇకపోతే ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. సో ఇందులో మనకి ఏంటంటే 12 లీటర్స్ అంటే 12 లీటర్లు అయితే మనకి ఇందులో పట్టుద్ది అనమాట. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 152 kgs అయితే ఉంది. సో లైట్ వెయిట్, పెద్దగా వెయిట్ అనిపించదు ఎవరికి తోలేటప్పుడు. కానీ దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,82,000 అయితే ఉంది. సో అది మీ దగ్గర ఉండే షోరూమ్ బట్టి రేటు పెరగచ్చు తగ్గొచ్చు. నెక్స్ట్ దీనికి అయితే స్విచెస్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీనికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. అది మీకు డిస్ప్లే పక్కన అయితే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఈ 20 ఫీటర్లు అయితే మాక్సిమం దీంట్లో అయితే మనం కొట్టించుకోవాల్సింది ఉంది. సో ఇప్పుడు వచ్చే ప్రతి బంకులోనూ కూడా ఈ 20 ఫీటర్లు అయితే యూజ్ చేస్తున్నారు. NS 160కి అయితే కిక్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. 200కి అయితే ఉండదు మనకు. సో నేనైతే ఈ బండి అయితే డ్రైవ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. నెక్స్ట్ మనకు క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. గేర్ వేసినప్పుడు తీసినప్పటికైతే మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. దీన్ని మీరు EMIలో తీసుకుందాం అనుకుంటే మాత్రం 50,000 మ్యాక్సిమం పే చేయాలి. సో అప్పుడైతే మీకైతే ఈ బండి అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ మీరు ఒకసారి వెళ్ళండి, వెళ్ళి చూసి చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. తర్వాత మీరైతే చూసుకోవచ్చు. గ్రాఫిక్స్ అయితే మాత్రం ఒక్క రేంజ్లో అయితే ఉంది. ఎందుకంటే పాత NSకి ఇప్పుడుండే NSకి పోలిస్తే మాత్రం అస్సలు పోలిక ఎక్కడా లేదు. మనకు ఫ్రంట్ హెడ్ లైట్ కానీ మొత్తం అంతా చేంజ్ అయితే అయిపోయింది అనమాట. మనకి సిగ్నల్ లైట్లు కూడా అయితే చేంజ్ అయిపోయాయి. సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా వెహికల్ రివ్యూ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే ఆ వెహికల్ అయితే రివ్యూ అయితే నేను చేస్తాను.